ప్రజా సమస్యలను విభాగాల వారీగా విభజించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అమరావతి సచివాలయంలో మంత్రులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు. సెట్టిపల్లి, వట్టిచెరుకూరు భూ సమస్యలను పరిష్కరించామని, దీనివల్ల ప్రభుత్వానికి 90 ఎకరాల భూమి వచ్చిందని తెలిపారు. లక్ష్యాల మేరకు ముందుకెళ్తే 15% వృద్ధి రేటు సాధ్యమవుతుందని, కేపీ ఇండికేటర్ల ద్వారా నెలసరి నివేదికలు తయారు చేయాలని సూచించారు. సెట్టిపల్లి 60-70 సంవత్సరాలు ఏదైతే ప్రాపర్టీ లాక్ అయిందో దాన్ని అన్లాక్ చేస్తే ప్రభుత్వానికి కూడా 90 ఎకరాల భూమి వచ్చే పరిస్థితి వచ్చింది. వట్టి చెరుకూరు ఇండ్లు ఎప్పుడో కట్టుకున్నారు, పట్టాలు ఇవ్వకపోతే చేశాం. కంగుంది నా కాన్స్టిట్యున్సీలో కూడా నేను 4వ ముఖ్యమంత్రి, 8వ ఎమ్మెల్యే, అది కూడా సాల్వ్ చేయలేకపోతే ఇప్పుడు అన్ని సాల్వ్ చేసే పరిస్థితికి వచ్చాం. గుట్టుపల్లి ఇది కూడా మొన్నే ఇచ్చాం. 22A కింద కాకుండా ఇక్కడ వర్క్ బోర్డులో పెట్టేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి చాలా కేసెస్ అన్ని కూడా సార్ట్అవుట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇవి అన్నీ కూడా ఇంకొక పక్కన ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ డిపార్ట్మెంట్లో ఉండే PGRS అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇవన్నీ అనలైజ్ చేసి పరిష్కారం చేయాలంటే ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలి, బిజినెస్ రూల్స్లో చేయాలన్నా, క్యాబినెట్కి ఏమైనా అప్రూవల్ కావాలన్నా, లేకపోతే చట్టాన్ని ఏమైనా మార్చాలన్నా, అల్టిమేట్గా దెర్ ఆర్ 2 ways. వన్ ఈజ్ ఫైనాన్షియల్, వన్ ఈజ్ నాన్ ఫైనాన్షియల్. ఫైనాన్షియల్లో ఇండివిజువల్ అండ్ కమ్యూనిటీ గ్రీవెన్స్ ఉంటాయి. నాన్ ఫైనాన్షియల్లో చాలా ఆస్పిరేషన్స్ కానీ, డిజైర్స్ కానీ, ప్రాపర్టీ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, ఇలాంటి అనేక సమస్యలు ఉంటాయి. కొంతమంది ప్రొఫెషనల్ లిటిగెంట్స్ కూడా ఉంటారు, లేకపోతే కోర్టు కేసెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ కేటగరైజ్ చేసి దానికి పరిష్కార మార్గం చూపించే విధంగా ఈ గ్రీవెన్స్ అన్ని కూడా మనం అడ్రస్ చేయాలి. యాజ్ ఆన్ టుడే పైకి కిందికి తిప్పే పరిస్థితికి వచ్చాం.